మాచర్లలో ఇద్దరు టీడీపీ నేతల హత్య కలకలం రేపుతోంది. బైక్ పై వెళ్తున్న ఇద్దరిని కారుతో ఢీకొట్టారు. ఆపై గొడ్డలితో నరికి చంపారు ప్రత్యర్థులు. మృతులు గుండ్లపాడుకు చెందిన వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుగా గుర్తించారు. మాచర్లలో ఇద్దరు టీడీపీ నేతల హత్య కలకలం రేపుతోంది. బైక్ పై వెళ్తున్న ఇద్దరిని కారుతో ఢీకొట్టారు. ఆపై గొడ్డలితో నరికి చంపారు ప్రత్యర్థులు. మృతులు గుండ్లపాడుకు చెందిన వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుగా గుర్తించారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, హత్యకు గల కారణాలేంటి? పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ వర్గీయులు హత్యకు గురయ్యారు. మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన ఇద్దరు అన్నాద సోదరులు జవిశెట్టి కోటేశ్వరరావు, జవిశెట్టి వెంకటేశ్వరులు ఇద్దరు కూడా మాచర్ల నుంచి ద్విచక్ర వాహనంపై గుండ్లపాడు వెళ్తుండగా మార్గ మధ్యలో స్కార్పియో వాహనంతో కూడా ఢీకొట్టి వారిని కింద పడిన వారిపై కూడా గొడ్డలతో నరికి చంపినట్లు కూడా మనకి అక్కడ ఉన్న స్థానికుల ద్వారా సమాచారం అందుతుంది. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇదే గుండ్లపాడుకు చెందిన తెలుగుదేశం పార్టీకి అడుగట్టిన కార్యకర్త తోటయ్య చంద్రయ్యను వైసీపీ వర్గీయులు నడి రోడ్డుపై పేక కోసి చంపిన ఘటన ఈ గ్రామంలో ఆ ఘటన మరొకసారి అదే గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ వర్గీయులను ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ వర్గీయులను అదే గ్రామానికి చెందిన వారు హత్య చేయడం ఇప్పుడు కలకలం రేపుతుంది. మొత్తంగా హత్య చేసిన వారు ఎవరు అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే అక్కడున్న ఢీకొట్టిన వాహనంపై కూడా జేబీఆర్ అనే స్టిక్కర్ ఉన్న నేపథ్యంలో వారు కూడా టీడీపీ వర్గీయులు అనే ప్రచారం జరుగుతుంది. అక్కడ ఉన్న ఆధిపత్య పోరులో భాగంగానే ఈ హత్యలు జరిగాయా, మరి ఏదన్నా కారణం ఉందనేది కూడా పోలీసు విచారణలు అయితే తేలాల్సి ఉంది. నీలిమ. థ్యాంక్ యూ సాంబశివరావు.